కొంచెం చూడరమ్మా. అది పెద్ద ఆశీర్వాదం. ఈ చక్కటి పుస్తకాన్ని మనకు అందించినటువంటి గాయని భూదేవి గారు తమ తెలుగు పాటకు పరిమళం చేకూర్చడమే కాకుండా తెలుగు వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన మహా రచయిత కవి సుద్దాల సుబ్బయ్య గారు. రాజకీయ రంగంలో కూడా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా సాంస్కృతిక రంగానికే అంకితం చేసిన మహనీయుడు శ్రీ బొబ్బిలిపాటి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హృదయపూర్వక నమస్కారం. తెలుగు కోయిల కోకిల శ్రీమతి భూదేవి గారు ఈ పాలన తెలుగు పాట పేరిట ఎందరో మహారచయితలు రచించిన తెలుగు భాష సంస్కృతుల వికాసానికి తెలుగు జాతి ప్రభావానికి చాటి శక్తులు రచించిన గేయాలన్నీ కూడా ఒక చోటకి చేర్చి దీన్ని గ్రంథ రూపంలో తీసుకురావటం, దాన్ని మా నాన్నగారు మన్న వెంకటకృష్ణారావు అంకితం చేసినందుకు వారికి ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుస్తకం అవసరం ఏంటి అన్నది ప్రధానమైన ప్రశ్న. దానికి సంజయ్ కిషోర్ ఆ ప్రశ్న లేవనెత్తి, కానీ ఈ రోజు ఇది చాలా అవసరమైన పుస్తకం. అలాంటి పుస్తకాన్ని ఇవాళ భూదేవి గారు మాకు అందించారు. ఎందుకంటే తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం తెలుగు కవులందరూ కూడా ఎంతగా తప్పించారో, ఎంత స్ఫూర్తిని తెలుగు జాతికి అందించారో ఈ పుస్తకంలోని పాటలు చదివితే మా అందరికి అర్థం. చూసినాను కూడా దీనికి ప్రారంభకుడు రాయప్రోలు సుబ్బారావు గారు అనుకుంటున్నాను. ఆయన రాసిన పాటలు, పద్యాలు
దేశ దగ్గర ఎందుకు ఆడినా పౌర్ణ తల్లి భూములు భారత తగ్గించి అమరావతి పట్నం పద్యాలు అద్భుతమైన పద్యాలు ఆ రోజు తెలుగు జాతిని ఎంత కదిలించారు చెప్పడానికి. ఆ సమాజానికి ఆదర్శవంతంగా జీవిస్తారని వారు చూశాక తెలిసింది. 36 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్నటువంటి ఆ మహానుభావులు ఒక సొంత ఇల్లు కూడా లేదు వారికి. అలాంటి విలువలతో బ్రతుకుతున్నటువంటి ఆ మహానుభావులు ఉన్నటువంటి బొబ్బేళ్లపాడులో నేను చాలా వందల కార్యక్రమాల్లో నన్ను ఆ తర్వాత పాడించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కళాకారులందరూ కూడా దైవంగా భావించేటటువంటి మహానుభావులు. ఆ మహానుభావులే శ్రీ రమణాచారి గారు పరిచయం చేసి మా పెళ్లి రోజు కూడా తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాము. రమణాచారి సార్ ఆశీర్వాదం ఆ రోజు నాకు 500 ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది. ఇది 500 రూపాయల నోటు కాదమ్మా, ఇది వెలకట్టలేనటువంటిది, ఇది మీకు ఆశీర్వాదం ఇది అని చెప్పారు. ఆ రోజు బొబ్బెలపాటి సాయి గారు అప్పగించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాయనిగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఆ మహానుభావుల యొక్క సహాయ సహకారాలతో ఆయన దీవెనతోటి నేను గాయనిగా ప్రయాణం చేస్తున్నాను.